హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు అందరికీ నచ్చే బెస్ట్ డెజర్ట్ తయారు చేసుకుందాము. సింపుల్గా జస్ట్ మిల్క్ మేడ్ యూజ్ చేసి. నేనే కాదు, మీరు కూడా ఈ ఉగాది సందర్భంగా ఈ మిల్క్ మేడ్తో మీకు నచ్చిన స్వీట్ ప్రిపేర్ చేస్తే నెస్లే నుంచి బహుమతులు గెలుచుకునే అవకాశం. మీరు చేసిన రెసిపీతో పాటు మీరు వాడిన మిల్క్ మేడ్ టిన్ని కలిపి ఫోటో తీసి మీ ఫేస్బుక్ అకౌంట్లో కానీ లేదా మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కానీ నేను చెప్పే ఈ 3 హ్యాష్ ట్యాగ్స్ పెట్టి పోస్ట్ చేయండి. ద బెస్ట్ 3 రెసిపీస్ని సెలెక్ట్ చేసి నెస్లే వాళ్ళు బహుమతులు అనౌన్స్ చేస్తారు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు పోస్ట్ చేసేటప్పుడు మీ అకౌంట్ని పబ్లిక్లో పెడితేనే మీ పోస్ట్ మేము చూడగలుగుతాం. మీరు పెట్టాల్సిన 3 హ్యాష్ ట్యాగ్స్ ఏంటంటే #క్రియేట్ స్వీట్ స్టోరీస్ 2022, #సెలబ్రేట్ విత్ మిల్క్ మేడ్ 2022, హైదరాబాదీ రుచులు. ఈ అవకాశం ఏప్రిల్ 1 నుంచి 10th వరకు మాత్రమే. అంటే మీరు రెసిపీ ప్రిపేర్ చేసి ఫోటో తీసి మీ అకౌంట్లో పోస్ట్ చేయడానికి మీకు 10 రోజులు టైం ఉంటుంది. విన్నర్స్ని ఏప్రిల్ 15th రోజు అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు వర్మిసెల్లి కస్టర్డ్ షాట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. నేను ఇక్కడ 1/2 కప్ సేమియా తీసుకున్నాను. దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. 1 టీ స్పూన్ షుగర్ వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి. ఈ సేమియా కలర్ మారే వరకు రోస్ట్ చేసుకోవాలి. మీరు రెసిపీస్ ప్రిపేర్ చేసి పోస్ట్ చేసేటప్పుడు మాత్రం మీ అకౌంట్ని కంపల్సరీగా పబ్లిక్లోనే పెట్టుకోండి. ఎందుకంటే మీరు పబ్లిక్లో పెడితేనే మీ పోస్టులు మాకు కనిపిస్తాయి. మామూలుగా చాలామంది ప్రైవేట్లో పెడుతున్నారు, అందుకని చాలామంది పోస్టులు మేము చూడలేకపోతున్నాము. ఇంతకుముందు మ్యాగీ కంటెస్ట్ చేసినప్పుడు కూడా చాలామంది పోస్టులు మేము చూడలేకపోయాము. ఇదిగోండి, ఇలాగా కలర్ మారే వరకు రోస్ట్ చేసుకోవాలి. డార్క్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది కదా, అంతవరకు రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రోస్ట్ చేసుకున్న సేమియాని సర్వింగ్ గ్లాసెస్లో వేసుకుందాము. ఇప్పుడు వీటిని ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. ఒక ప్యాన్లో 1 కప్ పాలు పోసుకొని వేడి చేసుకోవాలి. ఈ పాలని మరిగించుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. దాంట్లో కొన్ని పాలు పోసుకొని కలుపుకోవాలి. ఎందుకంటే మిల్క్ మేడ్ ఉండలు కట్టకుండా చల్లని పాలల్లో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని మరుగుతున్న పాలల్లో వేసుకోవాలి. బాగా కలుపుకొని ఇప్పుడు 1/2 టీ మిల్క్ మేడ్ వేసుకోవాలి. మిల్క్ మేడ్ యూజ్ చేసి చాలా స్వీట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీకు డిఫరెంట్ రెసిపీస్ కావాలి అనుకుంటే www.milkmaid.inని విజిట్ చేయండి. మనం మిల్క్ మేడ్ వేసుకున్న తర్వాత 1 నిమిషం మరగనివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 1/2 అవర్ తర్వాత పైనుండి మనం ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ని వేసుకోవాలి. పైనుండి మనకి ఇష్టమైన నట్స్తో గార్నిష్ చేసుకోవాలి. అంతే, కూల్గా సర్వ్ చేసుకోండి.